హాయ్ అండి అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు. ఇది వచ్చేసి మునక్కాయ పులుసు. ఈరోజు స్పెషల్ వచ్చేసి మునక్కాయ పులుసు అనమాట. మునక్కాయ పులుసు అంటే నెల్లూరు వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇది చాలా ఈజీగా నేను ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను అనమాట. కొంచెం కోల్డ్ చేసింది, వాయిస్ అంతా రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా మునక్కాయ పులుసుకి ఏమేమి కావాలి అన్నది, మునక్కాయలు, టమోటాలు, ఆనియన్స్, మెయిన్గా మామిడికాయ అనమాట. ఇలా కుక్కర్లో ఒక విజిల్తోనే ఈజీగా అయిపోతుంది అనమాట ఇది. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇవి రెండు మనం కావాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసేసి జీలకర్ర కూడా వేసేయాలన్నమాట. వేడెక్కాక చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసేయండి. కుక్కర్లో ఎందుకంటే నేను చాలా ఈజీగా మనకి ఏదైనా పొద్దున్నే పనులు కావాలి అంటే, స్కూళ్ళకి వెళ్ళాలి అన్న పిల్లలు మనం పొద్దున్నే ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది అనమాట. తొందరగా ఉడకడం అనేది మనం దబర్లో ఉడకబెట్టుకుంటే లేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా నేను పులుసులు ఇట్లా చేస్తానన్నమాట. ఇట్లా చింతపండు గుజ్జుని ముందుగా మనం నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఆనియన్స్ వేడెక్కాక మనం టమోటాలు వేసి టమోటాలు బాగా మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం సేపు తొందరగా మగ్గుతాయి అన్నమాట టమోటాలు. ఇలాగా మనం ఏంటంటే ఆనియన్స్, టమోటాలు, కరివేపాకు ఇవన్నీ వేసినాక కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుంటే టమోటాలు ఎప్పుడైనా మగ్గుతాయి అన్నమాట, తొందరగా మెత్తబడతాయి. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మన టమోటాలు గుజ్జుగా అయ్యేంత వరకు మనం చూసుకోవాలా. తర్వాత మనం మునక్కాయలు వేసేసేసి బాగా ఒకసారి కలబెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం పసుపు, కారము అవి తర్వాత వేసుకోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టి వీటిని కూడా మగ్గించుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ అనమాట. మామిడికాయ కూడా వేసేసాను నేను. మామిడికాయ కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఈ చింతపండు గుజ్జుని మనం ముందుగా పిసుక్కొని ఆ గుజ్జునంతా పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కారం వేసేసాను. ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుని మనము కొంచెం చిక్కగా కలుపుకోవాలన్నమాట. అది ఇట్లా వడకట్టేసుకొని మనము దీంట్లో పోసేయాలన్నమాట. మామిడికాయ ఏంటంటే మామిడికాయ వేస్తే పులుసులో చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఫైనల్గా మనం ఏంటంటే మెంతులు, ఆవాల పొడితో ఒక విజిల్ అయిపోయింది కదా, చూసేసరి ఇలా వచ్చేసింది. ఒకసారి మళ్ళీ మనం ఏంటంటే మూత తీసాక మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టేసుకొని మెంతులు, ఆవాల పొడి చల్లుకోవాలన్నమాట. ఇది మెంతులు, ఆవాలు కొంచెం వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట. అది ప్రతి పులుసులో వేసుకుంటే మనకు కాయ పులుసు రెడీ అన్నమాట. ఇది ఏంటంటే చాలా మన చేపల కూర టేస్ట్ వస్తుంది. మా నెల్లూరు పులుసులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. చాలా కమ్మగా ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్.